హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర కాడల మిరియాల రసం. ఇది వచ్చి మన కోల్డ్ పట్టిన టైంలో వేడివేడి అన్నంలో తింటే అసలు చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. కోల్డ్ కూడా చాలా బాగా తగ్గుతుంది. మిరియాలు అనేవి కోల్డ్కి బాగా యూస్ అవుతాయి. ఈ మెథడ్లో మీరు రసం పెట్టండి, టేస్ట్ ఉంటుంది, అట్లానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఫస్ట్ వచ్చేసి ఒక రోట్లో జీలకర్ర వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి అండ్ మిరియాలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చాగా దంచుకుని దాన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీంతో మొత్తం రసం టేస్ట్ అంతా వచ్చిద్దండి. మంచిగా దీన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కాడలు పక్కన పెట్టేసుకోండి వాష్ చేసి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక వెల్లుల్లి రబ్బ వేసుకుని అది వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత 4 to 5 టమాటాస్ వేసుకున్నాను నేను. టమాటాస్ ఎక్కువ ఉంటే రసం బాగుంటుంది. నెక్స్ట్ ఒక చిన్న చింతపండు అనమాట, కొంచెం పులపదనం కోసం అది వేసుకుని నెక్స్ట్ మొత్తం మగ్గిన తర్వాత ఫస్టే మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుని కొత్తిమీర కాడలు మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. ఫస్టే నానబెట్టుకోవాలి, ఎందుకంటే కాడల ప్లేస్లో ఇసుక మట్టి అనేది చాలా ఉంటుంది. సో దానికోసం కట్ చేసి పెట్టుకుంటే ఎక్కువ నానడం వల్ల ఇసుక మట్టి అని నానిపోయి తొందరగా పోతుందన్నమాట. మళ్ళీ సరిగా వాష్ చేసుకోకపోతే రసం అంతా కసకసలాడుతుంది. మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. నెక్స్ట్ గల్లుప్పు వేసుకుని కారం వేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట. 2-3 minutes మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చిన్న కప్పు వాటర్ పోసుకోండి. ఫస్ట్ ఎక్కువ వాటర్ పోయొద్దు, చిన్న కప్పు వాటర్ పోసుకుని ఒక 5 minutes ఆ వాటర్లోనే స్లిమ్లో బాగా మగ్గబెట్టుకుంటే కనుక ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి రసం అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మీకు ఎంత రసం క్వాంటిటీ అయితే కావాలో అన్ని వాటర్ మీరు పోసుకోండి. 5 to 10 minutes 15 minutes వరకు కూడా రసాన్ని బాగా మరగబెట్టుకోండి. మీకు కావాలంటే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. రసం బాగుంటుందండి. వీడియోకి లైక్ చేయండి.